కానీ శివ టైంలో అండి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కానీ చాలా సింపతి వర్కౌట్ అవుద్దండి. లాస్ట్ మినిట్ ఆ జర్నీ మిమ్మల్ని. అవును, అది యాక్చువల్గా అండి నాకు ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆయన చెప్పారన్నమాట, సుధాకర్ ఈ సినిమాకి ఈ శివ అనే క్యారెక్టర్లో ఒక మార్పు రావడానికి మెయిన్ కారణం ఈ మళ్ళీ డెత్. ఈ డెత్ అనేది చాలా అక్కడి నుంచి స్లోగా ఒకటి ఒక ఫస్ట్ ఒక క్లాస్మేట్ని మీ కాలేజ్ మేట్ని చంపేస్తారు, ఏంటి ఇలా అనుకుంటాడు. బట్ ఇది ద వే నేను చంపిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఆయనలో మార్పు వస్తుంది, ఆ రెబల్ అన్నది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మేము ఇక్కడే ఐ థింక్ కీసరగుట్టలో చేసాం ఇది. వి షాట్ ఫర్ 2 days. అండ్ నా శివ సినిమాలో నేను ఫస్ట్ షూట్ చేసింది నా డెత్ సీనే. ఓకే. ఎందుకంటే ఇది చాలా కీలకమైన పోర్షన్ అని చెప్పి ఫస్ట్ ఆయన అదే షూట్ చేశారు. ఓకే. అండ్ వి షాట్ ద ఎంటైర్ థింగ్ ఇన్ హై స్పీడ్. అంత ఇంపార్టెంట్గానే హై స్పీడ్. మీరు ఎక్కువ చూస్తే ఎక్కువ శాతం హై స్పీడ్లోనే. అవునండి, అవును. దాని తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్ ఇక్కడ కీస్ హై స్కూల్లో ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక రోజు నాకు ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది, మళ్ళీ డెత్ సీన్ అన్న. నాకు చివుక్కు మందనమాట, ఇదేంటి సరిగ్గా చేయలేదా, ఎందుకంటే అంతలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏం సార్ బాగా రాలేదండి, లేదు నాకు చాలా బాగుంది అది, బట్ నేను అంతా హై స్పీడ్లో తీశాను, దట్ ఈస్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ ఫుటేజ్ సినిమా దీని మీద. సో ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత వద్దు అని చెప్పి, సో అందుకనే కొన్ని పరిగెట్టడాలు అవన్నీ మామూలుగా తీసుకుంటాను, అవి ఇవి మిక్స్ చేస్తాను. బట్ మ్యాక్సిమం నేను అదే వాడతానన్నారు, అలాగే వాడారన్నమాట. అది స్లో మోషన్. దట్ స్లో మోషన్, ఎక్కువ స్లో మోషన్లో ఉండేది. అంటే ఆయన షూట్ చేసినంత స్లో మోషన్ అంటే. సో దానికి మళ్ళీ కొంచెం మామూలు పరిగెట్టడాలు, కాళ్ళు అవన్నీ షార్ట్స్ తర్వాత తీశారన్నమాట. అవి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి దట్స్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. కానీ వంశీ గారి సినిమా అంటే, వంశీ గారి సినిమాలో మీరు న్యాచురల్గా అంటే కొన్ని చోట్ల డూపును వాడకుండా మీరే ఇసురు వేసుకునేటప్పుడు దెబ్బలు తలిగాయండి మీకు? అసలు యాక్చువల్గా నాకు అప్పుడు ఐ థింక్ రవికిషోర్ గారు అన్నారు, శ్రవంత్ రవికిషోర్ వాళ్ళ ఫస్ట్ సినిమా అదే కదా. ఆయన అన్నారన్నమాట, ప్రొజెక్షన్ అయిపోయిందంతా నవ్వుకుంటున్నారు జనాలంతాను, నవ్వుతున్నారే ఏమిటో తెలియటం లేదు అనేసి. అప్పుడు ఆయన అన్నారు, బై ఛాన్స్ సినిమా ఆడకపోతే నేను చిన్న ఒక క్విజ్ పెడదాం అనుకుంటున్నాను. ఏంటి సార్ అని, ఈ సినిమాలో సుధాకర్కి ఎన్ని దెబ్బలు తగిలాయో అని. ఆడుకున్నారు కదండి. అవునండి, అవును. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ వర్క్డ్ అవుట్ అది. ఓకే. కానీ మీరు ఎక్కడ అబ్జెక్ట్ చేయలేదా, మీకు పెయిన్ అనిపించడం కానీ? అదేమిటోనంటే అది ఇప్పటికీనండి ఆ కెమెరా ముందు వెళ్ళేసరికి, ఆ క్యారెక్టర్లోకి వెళ్ళేసరికి అసలు ఏమీ నేను ఆలోచించని పట్టించుకొని వెళ్ళిపోతూ ఉంటాను. అది చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి ఆ సినిమాలో. చాలా ఉన్నాయి. ఎందుకు మీకు ఈ మధ్యన నేను అమ్మా సీరియల్ చేశాను అనమాట. వాళ్ళు ఏదో చిన్న యాక్సిడెంట్ సీన్ ఏదో అన్నారు. అసలు నేను పడిన విధం ఇవన్నీ చూసి వాళ్ళే ఆశ్చర్యం, ఏం సార్ అని. ఏమైందండి సార్ అలా పడతారంటే, అంటే యాక్సిడెంట్ అంటే నాజుగ్గా ఇలా పడతారా అండి, పడరు. ఎంత టీవీ ఎంత మన సేఫ్టీ ఇది లేకుండా పడాల్సిందే అని ఏదో దాని మీద హై జంప్లో అని చేశాను అన్నమాట. అదేంటో తెలియదండి, ఒక తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది ఆ పాత్రలోకి, క్యారెక్టర్లోకి వెళ్ళిన తర్వాత సాగుతోంది. అదే అగైన్ ఆయన బ్లెస్సింగ్స్. ఇంకా విలన్ క్యారెక్టర్స్లో చూసుకునేటట్లయితే ద్రోహి చెప్పుకోవచ్చు కదండి. ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా ఉందట? లేదు, అంటే నేను ఇప్పుడు విలన్ క్యారెక్టర్స్ కింద చెప్పాలి అంటే కొంచెం సోఫిస్టికేటెడ్ దీంట్లో ఉండేది పెళ్లి పుస్తకం. దాంట్లోని నెగిటివ్ షేడే, లేడీస్ టైలర్ మీరు మాట్లాడింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీడే అసలు విలను. అవును. అన్వేషణ మంచి క్యారెక్టర్. అన్వేషణ యాక్చువల్గా అగైన్ అక్కడ నేను ఇందాల మనం పర్సనాలిటీ అనుకున్నాం కదా, ఒరిజినల్గా అసలు వంశీ గారు ఏమనుకున్నారంటే వీడు మోగవాడిగా నటిస్తూ వీడే అసలు అందరినీ చంపుతూ ఉంటాడు. కానీ భయం వేస్తుంది సార్ మీ క్యారెక్టర్ చూస్తున్నాం కదా, అది బట్ ఏమో మళ్ళీ అప్పుడు తర్వాత వాళ్ళందరికీ ఆ టైంలో ఏమంటే ఇంత పీలగా ఉన్నాడు, ఇతను చంపడం అంటే బాగుండదని దాన్ని అటు ఇటు మార్చారన్నమాట. అది బట్ అది అన్వేషణ ఒకటి మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి మోగవాడిగా ఉండి వాడు పట్టుకోవడానికి వల వేయడం అన్నది చాలా గొప్ప. చనిపోయే వరకు కూడా తెలియదు ఆ క్యారెక్టర్ చంపుతున్నాడు కదా. అదే సో అదొకటి, అన్వేషణ ఒకటి. సో ఇవన్నీ
ఇది ద్రోహి అన్న దీని మీదకి ఏమొచ్చేసిందంటేనండి, ఒక మనిషిలో ఉన్న మృగాన్ని బయటికి తీసుకొచ్చే ఒక సన్నివేశం. అంటే ప్రతి మనిషికి ఏదో వీక్నెస్ ఉంటుంది, వీడికి అది వీక్నెస్, ఉమనైజింగ్ అన్నది వీక్నెస్. సో వెళ్ళిపోతే వాడు పని అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నది మీద అది ద వే ఇట్ వాస్ పిక్చరైజ్డ్ అండ్ ద వే నాకు అసలు అయితే అది కూడా 2 రోజులు షూటింగ్ చేసాం ఇంతే ఇలా. గౌతమ్ గారు ఓకే, ఆవిడకి షార్ట్ అయిపోయిన వెంటనే ప్రతిసారి అమ్మా నన్ను క్షమించండి అమ్మా భయం వేసేసేది. ఎందుకంటే అక్కడ పీసీ గారు ఉన్నారు, పెద్ద లేదు కమల్ గారు. ఫస్ట్ టైం మేము షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన పుట్టి పెరిగింది అదే కదా, చాలా మంది కమల్ గారిని కలవాలని నాకు క్లాస్మేట్స్ వాళ్ళందరూ వచ్చారు, కాలేజ్ మేట్స్ వాళ్ళందరూ. నేను సరే పరిచయం చేయడం జరిగింది, ఇది అయిపోయింది. ఆయన మేము రిహార్సల్ చేసేసరికి ఆయన ఎందుకో గ్రహించేశారు భయపడుతున్నానని. ఓకే, సో ఆయన ఒకటి రిక్వెస్ట్ చేశారు, సుధాకర్ ఇవాళ రేపు నీ ఫ్రెండ్స్ ఎవరిని రావద్దని చెప్పు. ఓకే ఓకే, నేను వాళ్ళందరినీ కలుస్తా. ఐ విల్ డెఫినెట్లీ మీట్ ఆల్ ఆఫ్ దెమ్, ఐ విల్ టాక్ టు దెమ్, ఐ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్ అవన్నీ. ఈ 2 రోజులు వదిలేయమని చెప్పి తర్వాతే సెట్లో కూడా అందరినీ పంపించేశారు. డైరెక్టర్ అండ్ కెమెరామెన్ పీసీ గారు, అసిస్టెంట్ కెమెరామెన్, ఆపరేటివ్ కెమెరామెన్ సారికా మేడం ఉండేవారు, ఆవిడే క్లాప్ ఇచ్చేవారు. ఈయన ట్రాలీ అవన్నీ ఈయనే తోసేవారు, నేను గౌతమి మేడం అమ్మాయి అంతే. ఇప్పుడు ఎవరు లేరు. అయ్యో దానికి దీనికి ఏం లేదు సార్. బేసిక్గా లోపల భయం ఉంది సార్, 10 మంది ఉంటే ఏంటి, ఎవరు లేకపోయినా ఏం లేదు. బట్ ఇప్పటికీ మీరు ఎప్పుడైనా శైలిని మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడారంటే మీరు ఏమైనా మాట్లాడండి మాత్రం దీని ఎందుకంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, మీ ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఓపెన్గా చెప్పింది కిల్ దట్ బాస్టర్డ్ అంది. కానీ మీ లైఫ్లో సార్ మీకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ మీకు హెల్ప్ చేసే ఫ్రెండ్సేనా లేకపోతే అవకాశం నేను ఏ పరిచయం అయినా అండి, ఓకే అంటే ఇది నేను ఒక లబ్ధి కోసం నేను చేయను. లేదు అంటే ఎదుటి వ్యక్తి అలా వాళ్ళ ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, ఏదైనాను ఏ విషయమైనా మన ఆలోచన మీదే ఉంటుంది. రైట్, ఓకే. సో నేను ఎప్పుడైతే ఐఎమ్ క్లియర్ టుడే ఫ్రమ్ నవ్ ఆన్, ఇప్పుడు మీరెవరో నాకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. బట్ టుడే ఫ్రమ్ నవ్ ఆన్ అంజుబాబు గారు, సుధాకర్ గుడ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఏంటి మీరు మీతో ఏం సార్ ఎలా ఉన్నారు, హైదరాబాద్ వచ్చాను రండి సార్, కమ్ విల్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ లేకపోతే విల్ హ్యావ్ ఎ డ్రింక్ అని అడుగుతాను. దీనివల్ల ఏంటి, నాకు అంజుబాబు గారు నాకు 4 ఇంటర్వ్యూలు ఇస్తాను, నో, అది ఉండకూడదు. బికాస్ నేననేది నా ఆలోచన విధానం ఏంటంటేనండి, ప్రతి వ్యక్తిలోనే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయండి, ఓకే, నాకు తెలియని విషయాలు. ఓకే, ఒక పద్ధతి కానీ, ఒక ప్రవర్తన కానీ, ఒక మాట కానీ, ఒక నాలెడ్జ్ కానీ, ఓకే, అవి నేను నేర్చుకుంటాను. మనకి తెలియనివి నేర్చుకుందాం. రైట్, దాన్ని మనం ఎంతవరకు అడాప్ట్ చేయగలుగుతాం. అలాగే ప్రతి వ్యక్తిలోని మైనస్లు ఉన్నాయి, ఇది మనం పాటించకూడదు అన్నది కూడా నేర్చుకుంటాను నేను. ఓకే, నేను ఏ స్నేహమైనా నేను ఏదే ఆశించి చేయను, నేను ఓన్లీ క్వాలిటీ టైం. లేదు అంటే నా ఉద్దేశం మీరు ఆశించకపోవచ్చు, ఆ ఎదుటి వ్యక్తి అది ఇట్ డజంట్ కన్సర్న్ మీ అట్ ఆల్. ఎప్పుడు శైలజ గారు కూడా అబ్జెక్షన్ తను ఎప్పుడు ఒకటే అనేదండి, నేను ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఇలాగ నేను ఇంటికి పిలుస్తానంటే తను ఒకటి అంటుంది, మన ఇంటి గౌరవాన్ని పాడు చేయకుండా ఉంటే చాలు. ఓకే, దే కెన్ కమ్, మీరు ఇవ్వండి, యూ వాంట్ మీ టు, మా ఇంట్లో వీఆర్ ఆల్ వెజిటేరియన్స్, సో మన ఇంట్లో వెజిటేరియన్ ఫుడ్డే. రైట్, అదొకటి, వాళ్ళకి కావాల్సిన వెజిటేరియన్ ఫుడ్ చేద్దాం. దే కెన్ కమ్, దే కెన్ సిట్, దే కెన్ లాఫ్, దే కెన్ డ్రింక్. బట్ తాగేసి వాంతులు చేసేసుకుని అవన్నీ నన్ను క్లీన్ చేయమంటే మాత్రం నా వల్ల కాదు. ఓకే, నాకు ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఎవరినైనా నా ఇంటికి పిలుస్తున్నానంటే వాళ్ళు దాన్ని కాపాడుతారంటే నేను ఇంటికి పిలుస్తాను, అది లేదు కదా. ఓకే, అలాగే